నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఈ లైఫాలజీ కార్యక్రమంలో చర్చించుకునే అంశం హ్యాబిట్ బ్రేకింగ్. ఏదైనా ఒకటి అలవాటు అయితే దాని నుండి బయటికి రావడం ఎలా అనే అంశంపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. సార్ నమస్తే. నమస్తే మా. నేటి కాలంలో ఒక మనిషికి ఉన్న సమస్యల్లో ఈ హ్యాబిట్ అనేది ఈ గుడ్ బ్యాడ్ అయినా కానీ దాని నుంచి బయటికి రావటం, ఈ అలవాటు నుంచి బయటికి రావటం ఎలా అనేది ఒక సమస్యగా మారిందని చెప్పొచ్చా? యా అబ్సల్యూట్లీ. ఇప్పుడే కాదు ఎప్పటికీ. ఇప్పుడు కొంచెం మీడియా పబ్లిసిటీ అండ్ అందరికీ ఫోన్లు అందుబాటులో ఉండి వీడియోలు అందుబాటులో ఉండి తెలుసు, కానీ ఒక అలవాటు చేసుకోవడానికి ఒక అలవాటుని వదిలిపెట్టడానికి అంతే శ్రమ పడాలి. ఇష్టం ఉన్నవి తొందరగా అలవాటు అయిపోతాయి, మనకు ఆ బాధ తెలియదు. అది కూడా అలవాటు చేసుకోవడానికి టైం పట్టినా కొంచెం ఆ బాధ తెలియకుండా ఉంటుంది. కానీ చెడు అలవాటు పోగొట్టుకోవడానికి మాత్రం చాలా కష్టపడాలి. అలవాటు బ్రేక్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది కొంతమందికి. ఎంత ట్రై చేసినా కూడా ఆ అలవాటు చేసుకోవడం కష్టంగా ఉంటుంది, మళ్ళీ మానేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు చేసిన 40 రోజులు ఒక అలవాటు చేసి మానేయడానికి ఇంకా పంబా నది దిగగానే స్టార్ట్ చేస్తారు కొంతమంది, అలవాటు మానుకోలేక. సో అందుకని అలవాటు చాలా చాలా ముఖ్యమైనది. దాన్ని ఏ సైడ్కి పంపిస్తున్నాము అన్నది కూడా మనం నేర్చుకోవాలి. అండ్ అందరికి ఒక ఫేజ్లో వస్తుంది ప్రాబ్లం, ఏదో ఒక అలవాటు వదలలేని అలవాటు ఏదో వస్తుంది. దాన్ని బ్రేక్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. కొన్ని అలవాట్లు మీకు ఇష్టం ఉన్నాయి, లైఫ్ను ఓకే ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ అనుకున్న వాళ్ళు అలవాటు చేసుకోవడం వేరు. ఆ అలవాటు వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఇరుక్కుపోయి ఉన్నాము అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని బ్రేక్ చేసుకునే స్ట్రాటజీ రావాలి, తెలియాలి. ఇది కంపల్సరీ. ఏదైనా ఒక అలవాటు పొరపాటు అని తెలిసినా కూడా బయటకు రాలేరు, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం నేర్చుకోబోయేది అది. ఇది బ్యాడ్ అని తెలిసినా కూడా, ఇది కష్టం అని తెలిసినా కూడా దానికి అటాచ్ అయిపోయి ఉంటే కొన్ని ఫ్యూ కీ పాయింట్స్ ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ దాకా చూసినా చాలు, మీరు మొత్తం వీడియో చూడకపోయినా సరే ఓకే, ఇక్కడ దాకా స్కిప్ చేసినా చూసుకోండి ఈ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి అది మనకి తెలియకుండానే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ అలవాటు సపోజ్ స్మోకింగ్ కానీ, లేకపోతే కాఫీ అలవాటు, లేకపోతే కోపము. కొంతమంది కోపం అలవాటు అయిపోతుంది. నాకు తెలుసు కోపం బ్యాడ్ అని, కానీ నేను వదలలేకపోతున్నాను. అట్లాగా అలవాట్లు మనం అనుకున్న అలవాట్లే కాదు, చాలా తెలియని అలవాట్లు మన లోపల ఉండిపోతాయి. దానికి ఫస్ట్ ఫ్యాక్టర్ ఇంట్రెస్ట్. ఎక్కడో ఎవరినో చూసి వాడు కోప్పడితే వాడికి పనులు అవుతున్నాయని చూసి అది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు మైండ్లో. చిన్నప్పుడు తల్లిదండ్రులను చూసి మా నాన్న అరిస్తే మా అమ్మ వింటోంది, మా అమ్మ అరిస్తే మా అక్క వింటోంది, మా చెల్లి వింటోంది అని చెప్పి వాళ్ళది స్టోర్ చేసుకుంటారు. సో కోపం అనేది ఆర్ ఎనీ అలవాటు మనకి ఏదో ఇంట్రెస్ట్తో ఒక పాయింట్లో కూర్చుండిపోతుంది. ఈ ఇంట్రెస్ట్తో పాటు తెలియకుండానే అది రిపీట్ చేసి ఉంటాం. అంటే అది రిపీటెడ్గా ఒక 5-6 సార్లు 10 సార్లు ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది. ఒకసారి ప్రాక్టీస్ అయినది మైండ్లో ఒక లేయర్ లాగా గుర్తుండిపోతుంది. సో ఈ లేయర్ గుర్తుండిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ట్రాక్లోకి వెళ్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చీకట్లో ఉన్నా సరే అన్నం నోట్లోనే ఎలా అయితే పెట్టుకుంటామో, మన ముక్కుకో చెవుకో తీసుకెళ్ళాము చీకట్లో ఉన్నా, ఎందుకంటే ఇట్ హాస్ గాట్ ఎ ప్యాటర్న్. అలాగా మనకి తెలియకుండానే మన బాడీ ఒక ప్యాటర్న్ ఏర్పరచుకుంది. ఇది ఐడెంటిఫై చేయాలి. చాలా మంది నా వీడియోలు చూసాక ఎలా చేయాలని అడుగుతున్నారు. ఐడెంటిఫై చేయడమే అదే జ్ఞానం. నేను ఏది చెప్పినా కూడా జస్ట్ ఆ థాట్ని అవునా అని రియలైజ్ అయితే జరిగిపోవడం స్టార్ట్ అయిపోతుంది, దూరం అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసి దాని మీద ఇంట్రెస్ట్, సెకండ్ రిపీట్ చేస్తున్నాము, థర్డ్ వచ్చేసి దాని నుంచి ఏదో ప్లెజర్ వస్తుంది మనకి, ఏదో ఆనందము దాని ద్వారా వస్తుంది. అది మనకి బయటకి మన మనస్సు లేదు ఇది చెడ్డది మంచిది అని చెప్పినా దాన్ని ఎక్కడో ఎంజాయ్ చేస్తున్నాం. ఆ ఎంజాయ్ చేయడం వల్ల, ఆ రివార్డ్ ఆనందాన్ని ఇవ్వడం వల్ల మనకు అది ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి నీ సెన్స్ ఆర్గన్స్ మైండ్కి ఒక టైప్ ఆఫ్ మంచి సంకేతాన్ని ఇస్తుంది. నీకు బయట నుంచి ఎవరో చెప్పిన దానివల్ల ఇది చెడు అని తెలిసినా నీ లోపల మాత్రం నీ సెన్స్ ఆర్గన్స్ చాలా సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్ అని మైండ్కి అందజేస్తోంది. ఈ 4 గనుక గుర్తు చేసుకుని బ్రేక్ చేయగలిగితే ఈ అలవాటు పోతుంది. ఏ అలవాటైనా సరే నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, సో స్లోగా దాని మీద అసహ్యం పెంచుకోవాలి. స్లోగా దాని మీద దిస్ ఇస్ నాట్ రైట్, ఇలాంటి పని చేస్తున్నానేంటి అనే ఒక అసహ్యం పెంచుకోవాలి. ఈ అసహ్యం బయటకు జనాల కోసం అనడం కోసం కాదు, నీకు నువ్వుగా లోపల నుంచి ఐ షుడ్ నాట్ డూ దిస్, ఇది రాంగ్ అంటే రాంగ్ అని నీకు గనక నువ్వు నమ్మించగలిగితే అలవాటు అలా జారిపోతుంది చేతిలోంచి.
ఓకే, ఇది ఫిజికల్ గాను మెంటల్ గాను. కొంతమందికి మా దగ్గర పిల్లలు వస్తారు, నేను పళ్ళ డాక్టర్ని కదా, నోట్లో వేలు పెట్టుకుంటున్నాడండి మా వాడు, ఎత్తుపళ్ళు వస్తున్నాయండి అని వస్తారు. ఓకే, ఇలా పిల్లలు వచ్చిన వాళ్ళకి చాలా ఈ వేలుకి ఏదైనా ప్లాస్టర్ వేసేసి లేకపోతే క్రిబ్స్ అని ఉంటాయి, క్రిబ్స్ పెట్టేసి అలాగా కొన్ని అలవాట్లు చేస్తాం. నాలుక ఇలా 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 పుష్ చేస్తుంటారు కొంతమంది, చేస్తుంటే చిన్న క్రిబ్స్ పెట్టి దాన్ని అలవాటు చేస్తాం. అలాగా ఫిజికల్గా ఒక 15 రోజులు 20 రోజులు చేయగానే పిల్లలు ఎలా అయితే మానేస్తారో, సిమిలర్లీ మైండ్కి మనం కూడా, మనం పెద్దగా అయినా శారీరకంగా పెరిగినా చాలా మంది మానసికంగా చిన్నపిల్లలాగే ఉంటారు. సో మీ మైండ్ని చిన్నపిల్లలకి ట్రైన్ చేసినట్టుగా ఒక టైప్ ఆఫ్ అసహ్యము అండ్ నో రిపిటేషన్ ఇవ్వాలి. ఒకసారి ఆలోచన వస్తుంది అనుకోండి, దాన్ని జరిపేయాలి పక్కకి. అది రిపీట్ అవుతూ ఉంటే అది అంటుకుపోతుంది. సో సెకండ్ పాయింట్, రిపిటేషన్ ఇవ్వకూడదు. సపోజ్ నాకు కాఫీ అడిక్షన్ ఉంది, నేను కాఫీని ఒక్కసారి కంటే ఎక్కువ తాగను, నేను రిపీట్ చెయ్యను అనేది మనం అలవాటు చేయాలి. అదొక్కటే ఫోర్స్, అదొక్కటే బలవంతంగా మనం తీసుకురావాలి, తర్వాత ఆటోమేటిక్గా జారిపోతుంది. థర్డ్ వచ్చేసి రివార్డ్, దాని నుంచి ఆనందం వస్తుంది, దాని నుంచి ఒక టైప్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది. ఇది రియలైజ్ అయ్యి నేను ఎందుకు ఆనందపడుతున్నాను, నేను ఒక కోపం పడ్డా, ఒక కాఫీ తాగిన, ఆ కాఫీ వల్ల నాకు డైజెషన్ ప్రాబ్లం అయిపోతుంది, కడుపులో ఎసిడిటీ అయిపోతుంది, అయినా ఎందుకు తాగుతున్నాను, ఆ రివార్డ్ ఏంటి అన్నది కనుక చూసుకోగలిగితే క్లియర్గా తెలుస్తుంది, ఓహో ఇది నేను ఎంజాయ్ చేస్తున్నాను, అందుకోసం ఇలా జరుగుతుంది అని. సేమ్ సెన్స్ ఆర్గన్స్ నుంచి, సెన్స్ ఆర్గన్స్ కాఫీ చూడడము, కాఫీ ఇంట్లో ఉండడము, లేకపోతే కాఫీ అలా ఎడిక్షన్, సిగరెట్లు రోజు సిగరెట్ షాప్ పక్కకి వెళ్ళి బండి ఆపుతాను, అక్కడ ఆపను అని సెన్స్ ఆర్గన్స్ నుంచి వెనక్కి లాగితే మైండ్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. సో ఎనీ అలవాటు ఈ 4 లాజిక్లు ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ దాని మీద ఒక టైప్ ఆఫ్ ఎవర్షన్ లోపల నుంచి, ఎవరికో చెప్పడం వల్ల కాదు, 10 మందితో మాట్లాడితే కాదు, మీ లోపల నుంచే నో ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్ అనేది డెవలప్ చేసుకోవాలి. రిపిటేషన్ ఆపాలి, ఖచ్చితంగా ఎంత మినిమల్ చేయగలుగుతా అంత మినిమల్. అండ్ రివార్డ్, దాని నుంచి నేను ఎంజాయ్ చేస్తున్నాను అనే ఫీలింగ్ నుంచి బయటపడాలి. అండ్ సెన్స్ ఆర్గన్స్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ హ్యాబిట్ బ్రేకింగ్లో కూడా, అంటే గతంలో మనం మాట్లాడుకున్నట్టు దేనికైనా కొంత సమయం ఇవ్వాలి, ప్రతిదానికి వెంటనే అవదు అని చెప్తారు మీరు. సో ఇది హ్యాబిట్ బ్రేకింగ్లో కూడా అట్లాగే ఉంటుందా? హ్యాబిట్ బ్రేకింగ్లో ఏంటంటే ఫస్ట్ ఒకటి ఇలా టైం ఇచ్చేది, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే మేజర్ ట్రామా, ఏదైనా గట్టిగా తగిలితే మనకి తిరిగిపోతాం. నా దగ్గరకు వచ్చేవాళ్ళు గుట్కాలు టొబాకోలు తిని వాళ్ళు నోట్లో క్యాన్సర్ వస్తుందేమో అనే దాంట్లో వస్తారు. క్యాన్సర్ ఉంది అనగా నెక్స్ట్ డే మానేస్తాడు. అంతవరకు ఎంత చెప్పినా 2 రోజులు ఆపుకుంటాడు, 3 రోజులు ఆపుకుంటాడు, మళ్ళీ 5వ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు స్మోకింగ్, ఆల్కహాల్, లేకపోతే ఈ గుట్కాలు తినడము. అదే వాళ్ళకి నిజంగా క్యాన్సర్ ఉంది అనగానే మొత్తం మానేస్తారు. మానగలిగే కెపాసిటీ ఉంటుంది మనలో, ఆ దెబ్బ పడదు. దెబ్బ పడితే మానేస్తారు. ఆ దెబ్బ ఎవరు వేరే వాడు చేస్తే పంతం అవుతుంది. మనకి మనం గనక చెయ్యి అని లోపల ఒక దెబ్బ వేసుకున్నామంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అది బాడీ దాకా వచ్చి హెల్త్ ప్రాబ్లం అయ్యి క్యాన్సర్లుగా మారి అప్పుడు మానుతారు కొంతమంది. అది మానడం కూడా 1 డేలో మానేస్తారు. ఇంకా మానాల్సిందే అనే స్టేజ్ వచ్చి మానేస్తారు. నీకు మానగలిగే కెపాసిటీ ఉంటుంది, నీ మైండే మోసం చేస్తుంది. ఈ మైండ్ని జస్ట్ మొండిగా ఆపాలంటే కొన్ని రోజులు మొండిగా నేను పట్టించుకోను అని గనక ఒక్క స్టెప్, అదొక్కటే సృష్టిని మన నుంచి దూరం చేస్తే అదొక్కటే. అది గనక కరెక్ట్గా చేస్తే ఎంటైర్ యూనివర్స్ విల్ బికమ్ అవర్స్. సో ఆ ఒక్క స్టెప్ దగ్గర పట్టుదలతో ఉండాలి, అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ హ్యాబిట్ బ్రేకింగ్ ఏమైనా స్పెషల్గా ఏమైనా ఎక్సర్సైజ్ లాంటి ఏమైనా ఉంటాయా? చాలా ఉంటాయి. హ్యాబిట్ బ్రేకింగ్ ఎక్సర్సైజ్లో మెయిన్గా మన నర్వ్స్ ఒక ప్యాటర్న్ ఏర్పరచుకుంటాయి. సో ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ ఏర్పరచుకుంటాయో వాటిని మర్చిపోవడం కష్టమవుతుంది. బట్ బ్రెయిన్ ఈజ్ ఎ న్యూరోప్లాస్టిక్ ఆర్గన్ అంటారు. అంటే నువ్వు ఎటు కావాలో అటు మార్చుకోవచ్చు, వాటిలో కనెక్షన్స్ నువ్వు ఈజీగా మార్చచ్చు. కష్టం ఫస్ట్లో, బట్ ఈజీగా మారుతుంది అనేది నిజం. నేను ఎలా మారగలనండి, నా వల్ల అవ్వట్లేదు అనే ఛాన్సే లేదు. బికాస్ బ్రెయిన్ ఈజ్ ఎ న్యూరోప్లాస్టిక్ ఆర్గన్. అది మంచిగా ఎటు కావాలో అటు మోల్డ్ చేసుకోవచ్చు. నాకు ఇది రాదు అనే ఛాన్సే లేదు. ఒక ఆయన 68 yearsకి వయలిన్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పటికి బ్రెయిన్లో ప్యాటర్న్స్ ఏర్పడిపోతాయి. చాలా కష్టం. అసలు మ్యూజిక్ మీద ఐడియా కూడా లేని వ్యక్తులు నేర్చుకుని బై ఎక్స్పెరిమెంట్ నేర్చుకుని గొప్పవాళ్ళయ్యారు. సో అసలు ఛాన్సే లేదు, రాదు చెయ్యదు అనే ఛాన్సే లేదు. దీనికి ఎక్సర్సైజ్గా మెయిన్గా యువర్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఎప్పుడైతే మనం ఒక అలవాటు పడిపోతామో నీ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నడుము నుంచి కింద భాగం జడంలాగా కిందకి పుల్ చేస్తూ ఉంటుంది.
ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే అలవాటు మాంచుకోవాలి అంటే నీ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీని ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. రన్నింగ్, స్కిప్పింగ్, జంపింగ్ ఆర్ సైక్లింగ్, ఇలాగ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీని సిట్ స్టాండ్స్ అంటారుగా, సిట్ స్టాండ్స్ కానీ, స్క్వాట్స్ కానీ, మనకి మోకాళ్ళ మీద నడవడం కానీ ఇట్లాంటివి చేస్తే ఫస్ట్ మూమెంట్ తీసుకొస్తాయి. ఓకే, ఇది 15 to 20 days నేను ఏది ఏమైనా సరే ప్రపంచం ఇటు నుంచి ఇటైనా నేను చేస్తాను అని ఫాలో అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. ఏదైనా అలవాటు బ్రేక్ చేయాలి అంటే, అలవాటు మీకు ఇక్కడ ఉందనుకుంటున్నారు, కాదు మిత్రమా, దీనికి నడుముకి కింద ఉంటుంది, తెలుసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అలవాటు కనుక స్టార్ట్ చేస్తే నడుము కింద ఉంటుంది కదా అనగానే, అంటే మనం ఏది మాట్లాడుతున్నా దాని నుంచి తప్పు తీస్తారు, అందుకని ఇంత కవర్ చేయాల్సి వస్తుంది. నడుము కింద ఉంటుంది కదా అని చెప్పి నడుము కింద లూజ్ చేసేసుకున్నంత మాత్రాన అలవాటు పోదు మొత్తం. సో అందుకని నీ మైండ్తో సింక్ అయిన ఎక్సర్సైజ్, అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేసేసాను, మైండ్లో మాత్రం అదే ఆలోచన ఉంది, నడవదు. నీ మైండ్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నా నీ పని అని చెప్పి శరీరానికి చేయండి. ఎప్పుడు అలాంటి చెడు ఆలోచనలు అలవాటు వైపుకు వెళుతున్నా నేను 100 గుంజీలు తీస్తాను అనేటట్టుగా పెట్టండి, ఆటోమేటిక్గా దాన్ని మార్చుకోవడం వస్తుంది. అంటే 100 అంటే ఎలా తీస్తామండి అని నీ మైండే నేను కన్విన్స్ చేస్తుంది. నో, వినద్దు మాట. నీకు అలవాటు మారాలనుందా, చేయాల్సిందే, తప్ప. చేయాలంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీని ట్రైన్ చేయాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కోర్. మన స్టమక్ అబ్డామినల్ మజిల్స్ మన లోపల ఉండే లాట్ ఆఫ్ జడ మాయతత్వాన్ని పెట్టుకుంటుంది. అందుకని స్టమక్ అండ్ కోర్ ఎక్సర్సైజ్, కోర్ ప్లాంక్ అంటారు. సింపుల్గా మీరు యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా ప్లాంక్ అని వస్తుంది. 1 minute, 2 minutes, 3 minutes, 4 minutes అట్లా పెంచుకుంటూ వెళ్ళండి. ప్లాంక్ చేయడం అలవాటు చేయండి. ఓకే. అండ్ థర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ ప్యాటర్న్లో అలవాటు వెళుతోంది అన్నది గమనించండి. ఫస్ట్ చేయాల్సి, ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక రమణ మహర్షి లాంటి వ్యక్తి కూడా కూర్చుని ఎటు వెళ్తుంది నా మైండ్, ఎందుకు వెళుతుంది, అంతే, అదే జ్ఞానము. ఇంత క్లియర్గా మనకి క్లారిటీతో చెప్పేది ఏంటంటే, నిన్ను నువ్వు ఒకసారి చూసుకో, ఎటు వెళుతోంది నీ మైండ్ నీ ఏ ప్యాటర్న్లో వెళ్తోందో గమనించినంత వరకు నీకు దైవత్వం అర్థము కాదు. ఒక్కసారి ఆ ప్యాటర్న్ గమనించుకుంటే, దీనిలోంచి నేను ఎన్ని లాజిక్లు యాడ్ చేశా, ఎంత సుత్తి ఇన్ఫర్మేషన్ పెట్టా, ఎవడెవడో చెప్పినవన్నీ వినేసా, నా మైండ్ నా కంట్రోల్లో లేదు అని గనక గమనించుకోగలిగితే, సో ఎవ్రీడే 10-15 minutes సిట్ అండ్ డిస్కస్. కోపం వస్తుంది, వచ్చినప్పుడు ఏం జరుగుతోంది నాలో, నాకు ఏంటది ఫీడింగ్ ఇస్తుంది, అది నేను ఇలా చూసిందా, దాని మీద కోపం తెచ్చుకో అని భార్య మీద చెప్తున్నాడంటే ఏం చెప్తోంది నీ మైండ్లో అది అని నువ్వు ఒక్కసారి గమనించుకోవడం స్టార్ట్ చేస్తే, ఏంటి ఇంత ఈగోయిస్టిక్గా నేను మారానా అని మనకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు నీకు మాడిఫికేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆపగలగాలి. ఎప్పుడైతే ఆ బ్రేక్ చేస్తామో ప్యాటర్న్ ఆగిపోతుంది, ఈజీగా ఆగిపోతుంది. మనకి ఎక్సర్సైజెస్లో అలాంటి వాటిలో మనకి రైట్ లెఫ్ట్ అని నడవడం అలవాటు అవుతుంది. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, అలాగా ప్యాటర్న్ని బ్రేక్ చెయ్యండి. ఎప్పుడైతే ప్యాటర్న్ మైండ్లో బ్రేక్ చేస్తామో, యువర్ మైండ్ విల్ సర్చ్ కొత్త ప్యాటర్న్ ఏం కావాలి నాకు అని, అది హెల్ప్ చేస్తుంది. చాలా రకాల ఎక్సర్సైజ్ దీనికోసం చెప్తారు. ఒక వ్యక్తిని చూడగానే ఒక బొమ్మ చూపిస్తాం, బొమ్మ చూపించాక నీకు ఏం గుర్తుకొస్తుంది, ఏం ఆలోచనలు వస్తున్నాయి అంటే, నీ మైండ్ ఆల్రెడీ ఒక ప్యాటర్న్లో ఆలోచిస్తోంది. ఓకే, వీడు ఈ హైట్లో ఉన్నాడు, ఇలా పగడి కట్టుకుని ఉన్నాడు అంటే పంజాబీ వాడేమో అని ఆలోచిస్తోంది. అయి ఉండకపోవచ్చు, వాడు ఏదో నాటకం కోసం వేసుకుని ఉండొచ్చు. సో బట్ మన మైండ్ అలా ఆలోచిస్తుంది ప్యాటర్న్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ ప్యాటర్న్ థింకింగ్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తామో అలవాట్లను ఈజీగా దాటచ్చు. ఆ కొద్ది ఎక్సర్సైజ్, కొద్దిపాటి మన జీవితంలో మనం ఇరుక్కుపోయిన అలవాట్ల నుంచి, బందీ నుంచి విముక్తి అయినట్టుగా బయటపడాలి అంటే, ఆ కొద్దిగా కూర్చుని ఆలోచించి నాకు డెఫినెట్లీ దీని నుంచి బయటకు రావాలి అనే ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఇది గనక వెళితే చాలా ఈజీగా మనం దీని నుంచి దాటపడతాం. ఓకే, ఇప్పుడు చాలా మందికి అలవాట్లో అనగానే గుడ్ ఆర్ బ్యాడ్ రెండు ఉంటాయి, కానీ ఎక్కువ శాతం ఉండేది బ్యాడే. ఎందుకంటే సో మైండ్ ఎప్పుడు బ్యాడ్ కోసం తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఓకే, మన హ్యూమన్ బీయింగ్స్ నార్మల్గా టెండెన్సీయే, మన స్టిక్ పట్టుకుని టీచర్ లేకపోతే టీచర్ బయటకు వెళ్ళగానే అరుస్తాం, పిల్లలంతా గొడవ చేస్తుంటారు. సో ఇట్స్ ఎ న్యాచురల్ టెండెన్సీ. మన మైండ్ని మనం స్టాప్ చేసి పెట్టకపోతే ఇట్ విల్ డ్రిఫ్ట్ ఇంటూ ఈజియర్ పాత్. ఎప్పుడూ కూడా మన జీవితంలో వాట్ ఈజ్ ఈజీ, వాట్ ఈజ్ కంఫర్టబుల్, వాట్ ఈజ్ ఇప్పుడుకుండే ప్లెజర్,
ఈ 3 చూసుకుంటుంది బ్రెయిన్. ఈజీ, కంఫర్టబుల్, ఇప్పుడు ఆనందపడే ప్లెజర్ ఏంటి అని చూస్తుంది. ఇది ఎవ్వరి మైండ్లోనే ఆలోచించుకోండి. ఇప్పటికిప్పుడు కంఫర్టబుల్. నువ్వు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ రన్ చేయాలి అంటే బాడీ కోఆపరేట్ చేయదు. ఓకే, అమ్మో ఏమో 2 కిలోమీటర్స్ రన్ చేయాలా అనే భయం పెడుతుంది. అదే ఇక్కడ కూర్చుని రీల్స్ స్క్రోల్ చేయాలి ఎంతసేపు అయినా చేస్తాడు. వాడికి తెలుసు అది డిప్రెసింగ్, అది బ్యాడ్, మైండ్కి బ్యాడ్, కళ్ళకి బ్యాడ్, హెల్త్కి బ్యాడ్ తెలిసినా చేస్తాం. ఈజీ, కంఫర్టబుల్, ప్లెజర్, అప్పటికప్పుడు సుఖంగా ఉంటే చాలు అనే ఒక గూడులో ఉండిపోతాం. ఎప్పుడైతే ఈ 3 దొరుకుతాయో మైండ్ అటు ఈజీగా వెళ్ళిపోతుంది. సిగరెట్ స్మోకింగ్ ఈజీ, ఒకటి పెట్టి మనం కష్టపడాల్సిన పనిలే. ఇలా పెట్టుకుంటే సిగరెట్ స్మోకింగ్ ఈజీ. ఓకే, కంఫర్టబుల్, హ్యాపీగా పక్కన కూర్చొని చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఈజీగా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు చుట్టుపక్కల. దానికోసం కొండలు ఎక్కలేదు, ఎక్కనవసరం లేదు, సముద్రాలు ఈదనవసరం లేదు. ఈజీ, కంఫర్టబుల్, పీల్చగానే ప్లెజర్ వస్తుంది. మైండ్ దానికే పెడుతుంది. నాకు ఈజీ కదా నిద్రపోవడం, 11 దాకా నిద్రపోవడం ఈజీ కదా, లేచి ఎక్సర్సైజ్ చేయడం కష్టం. సో మైండ్ ఎప్పుడు అలా ఈజీ దానికి పడిపోతూ ఉంటుంది. ప్రాబ్లం మరి ఈజీ చేయొచ్చుగా, లైఫ్లో హ్యాపీగా ఉండి ఈజీగా ఉండి కంఫర్టబుల్ చేయొచ్చుగా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈజీగా కంఫర్టబుల్గా ఉన్నది నిన్ను స్లోగా దట్ ఈస్ ఒక థ్రెషోల్డ్ పెంచుకుంటూ వెళ్తుంది. సో 2 సిగరెట్లకి వాడికి కిక్ వచ్చేది, వాడి 20 సిగరెట్ల దాకా కిక్ రాదు. 11 దాకా నిద్రపోయేవాడికి 12 దాకా పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. 12 దాకా పడుకున్న వాడికి లేచినా కూడా డల్గా ఉంటుంది. ఎందుకంటే యువర్ బాడీ వాంట్స్ మోర్ 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 అండ్ నౌ నౌ నౌ, ఇప్పుడు కావాలి ఇంకా కావాలి. ఈ 2 ఫ్యాక్టర్లకు మైండ్ వెళ్ళిపోతుంది. అందులోకి వెళ్ళిన వాడు బయటకు రాలేడు. అందులోకి నౌ అండ్ మోర్ అన్నాడంటే అవుట్, దట్ గేమ్ ఓవర్ అన్నమాట. అంటే నాకు ఇంకా కావాలి, ఇప్పుడే కావాలి. సిగరెట్ ఇప్పుడు లేదురా సాయంత్రం తాగను, ఇప్పుడే కావాలన్నా అంటే అవుట్, దాటేసాడు, చేయి దాటేసాడు. అండ్ మోర్ కావాలి, 1తో సరిపోదు బాస్, 2 సరిపోవు బాస్, 4 సరిపోవు బాస్, పెంచుకుంటూ పోతుంటుంది మైండ్. దట్ ఈస్ ద క్వాలిటీ. అందుకే మైండ్ ఈజీగా చెడు వైపుకి ఎందుకు వెళ్ళిపోతుందంటే ఈజీ, కంఫర్టబుల్, ప్లెజరబుల్. ఆ ప్లెజర్ ఎప్పుడైతే అలవాటు అవుతుందో, ఓకే, కిందకే, పైకి వెళ్ళలేం. ప్లెజరబుల్గా పైకి వెళ్ళలేం, కష్టపడితేనే పైకి. కొండ పైకి ఎక్కేటప్పుడు ఇంటెన్షనల్గా ఎక్కాలి, జారిపడ్డం ఈజీ. అందుకే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుని. అలవాటు చెడు వైపుకు తొందరగా వెళుతుంది కాబట్టి నాకు లైఫ్లో ఏది ఈజీగా రాదు. నేను కష్టపడతాను, కష్టపడి తెచ్చుకుంటాను, అర్హత పొంది తెచ్చుకుంటాను. ఇది యాటిట్యూడ్ పిల్లలకి నేర్పించాలి. నథింగ్ విల్ కమ్ ఈజీ. నిజంగా నీకు 1000 కోట్ల డబ్బులు ఉన్నా సరే ఈజీగా ఇవ్వద్దు. కష్టపడి దాని గురించి ఎర్న్ చేసి తీసుకో. దట్ విల్ స్టే విత్ యూ. ఈజీ, కంఫర్టబుల్ ఉండదు లైఫ్. కొన్ని కష్టాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను మంచి విషయాలు చెప్పినా కూడా వాళ్ళని తిట్టేవాళ్ళు ఉంటారు. మంచి కంఫర్టబుల్గా ఉండదు లైఫ్ ఖచ్చితంగా. ఓకే, అండ్ థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్లెజర్ మంచిది కాదు, పీస్ మంచిది. ప్లెజర్ మంచిది కానే కాదు. ఎప్పుడూ కూడా ఆ ప్రేయ కోసం పరిగెట్టకూడదు, శ్రేయస్కరం కోసం పరిగెట్టాలి అంటారు. సో లర్న్ టు బీ పీస్ఫుల్, నాట్ ప్లెజరబుల్. ప్లెజర్ కోసమే మార్కెట్ అంతా, పీస్ మాత్రం లోపలే, ప్రశాంతత లోపలే. ప్లెజర్ కావాలి, ఓకే, నీకు సిగరెట్ కావాలి, ఐస్ క్రీమ్ తినాలి, లేకపోతే ఈజీగా ఎవరైనా అమ్మాయి పడిపోవాలి, ఇలా ఏమైనా అనుకుంటున్నారంటే ప్లెజర్ ఈజ్ మార్కెట్ డ్రివెన్. పీస్ నీ లోపలే. ఇది కనుక తెలుసుకోగలిగితే ఐ థింక్ ఏ లెక్క క్యాల్కులేషన్ అవసరం లేదు, చెడు అలవాటు వైపుకు వెళ్ళం. పిల్లలకి నేర్పించాలి. ఈజీ, గోడల మీద రాయండి, ఈజీగా, కంఫర్టబుల్గా, ప్లెజరబుల్గా ఉందంటే డేంజర్. అది ఈజీగా, కంఫర్టబుల్గా. కొంతమంది అన్నం తింటారు, అన్నం ఈజీ, కలుపుకొని మింగేయడం ఈజీ, చాలా ఈజీ. అన్నం వెళ్తే చాలా షుగర్ స్పైక్ వస్తుంది. ఇంత తిన్నారంటే తర్వాత స్లోగా వాళ్ళకి పొట్ట వస్తుంది. నీకు ఈజీగా, కంఫర్టబుల్గా, ప్లెజరబుల్గా ఉంది అంటే కష్టం. ప్రోటీన్ తినండి, ప్రోటీన్ గడ్డిలా ఉంటుంది, టేస్ట్ ఉండదు, రుచి ఉండదు, పచ్చి ఉండదు, కానీ హెల్త్కి మంచిది అన్నది తెలుసుకుని లిమిటేషన్. అలాంటి ప్లెజరే ఉండద్దా, ఈజీగా ఉండద్దా, కంఫర్టబుల్, లిమిట్ అది తెలుసుకోవాలి. ఇది నేను దాటానంటే పోతుంది, దాటానంటే నన్ను లాగేస్తుంది అన్నది తెలుసుకోవాలి. ఇది కనుక తెలుసుకోగలిగితే ఎలాంటి అలవాటైనా ఈజీగా బ్రేక్ చేయొచ్చు, మనకి కావాల్సినట్టుగా లైఫ్ లీడ్ చేయొచ్చు,
ఎప్పుడైనా సరదాగా ఒక ప్లెజర్, ఒక ఆనందం ఖచ్చితంగా మన కోసం అవైలబుల్ ఉంటుంది. అప్పుడు అది మనని కంట్రోల్లోకి తీసుకోదు. ఓకే సార్, చాలామంది ఏంటంటే యోగా చేయడం ద్వారా లేదంటే ఇట్లా ధ్యానం చేయడం ద్వారా వీటి ద్వారా కూడా ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అనేది ఈజీ అవుతుంది అంటారు, నిజమేనా? యా, నేను ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పదలుచుకున్నాను. అంటే మన వీడియోలు చూసి చాలామంది రాంగ్గా డైవర్ట్ అయ్యి మెడిటేషన్ వల్ల ఏదైనా జరిగిపోతుందేమో అనే కంక్లూజన్తో వస్తున్నారు. ఇప్పుడు మనం ఒక ఎపిసోడ్ చేద్దాం, మెడిటేషన్ మోసం అని. మెడిటేషన్ అనేది ఇప్పుడు పెద్ద ఒక టైప్ ఆఫ్ మాఫియా లాగానో మోసం లాగానో తీసుకెళ్తున్నారు. ఎవరికైతే మైండ్ సరిగ్గా లేదో వాళ్ళు మెడిటేషన్తో బెనిఫిట్ అయిపోయి మారిపోతారని అనుకోవద్దు. మెల్లగా కంట్రోల్లోకి తేవడానికి మెడిటేషన్ ఉపయోగపడుతుంది. దానివల్ల మ్యాజిక్లు జరగవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మెడిటేషన్ యోగా ఒక స్థితికి వచ్చాక హెల్ప్ చేస్తాయి. ముందు నీ మైండే రెడీ లేదనుకో, నువ్వు మెడిటేషన్ చేయడం వల్ల ఇప్పుడు బాగానే ఉంది అని అనిపిస్తుంది, కానీ బాగుండదు. మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ముందు ఆ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని అప్పుడు మెడిటేషన్కి వెళ్ళండి. మెడిటేషన్ చాలామంది నేను ట్రై చేస్తున్నానండి రావట్లేదు, మెడిటేషన్ చేస్తున్నానండి రావట్లేదు, చేస్తూనే ఉన్నాను 10 ఏళ్ళ నుంచి ఏమీ కావట్లేదు. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మెడిటేషన్ అనేది ఒక స్టేజ్. మీరు ముందు కింద ఫ్లోర్లో ఉండి 3rd ఫ్లోర్ విషయం గురించి ఆలోచిస్తున్నంత సేపు మీకు కనిపించదు క్లారిటీగా. అందుకని 3rd ఫ్లోర్ దాకా వెళ్ళండి ఫస్ట్, వెళ్ళాక మెడిటేషన్. సో ముందు మీ మనస్సుని, మీ ఆసనాన్ని, మీ ఆలోచనలని వీటిని క్లెన్స్ చేయడం స్టార్ట్ చేస్తే మెడిటేషన్ ఒక స్థితి ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. సో కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన మీకు జరగదు. చాలా నేను చేసిన వీడియోల్లోనే చాలామంది మిస్లీడ్ అయిపోతున్నారు. దట్ మెడిటేషన్తో ఇది వస్తుందా అది వస్తుందా, నాకు ఏవో కనిపిస్తున్నాయి, నాకు గజ్జలు వినిపిస్తున్నాయి, లేకపోతే దేవుడితో కనిపిస్తున్నారు, ఆ రూమ్లో వెళ్తుంటే అక్కడ గాలి వస్తుంది. అలా ఉండదు స్వామి. నేను ఎలా చెప్పాలి అంటే అలా ఉండదు. మీరు ఒక స్టేజ్కి వెళ్ళాక మీకు మెడిటేటివ్ జోన్ ఏర్పడుతుంది. ముందైతే మానసికంగా మీరు స్ట్రాంగ్ అవ్వందే మెడిటేషన్ ఉపయోగపడదు. కొన్ని రోజులు హెల్ప్ చేస్తుంది, తర్వాత ఏమీ చేయలేదు. అందుకని ఆ స్టేజ్ వచ్చాక మెడిటేషన్ చేయండి. మైండ్ మీకు కోఆపరేట్ చేయనంత వరకు ట్రైన్ యువర్ బాడీ. వన్స్ యూ ట్రైన్ యువర్ బాడీ, మెడిటేషన్ అనేది ఏర్పడుతుంది మీకు. ఇది బాగా అర్థం చేసుకుంటే మెడిటేషన్ ఏ ప్రాబ్లం ఉందా నేను మెడిటేషన్ చేస్తా కాదు. మెడిటేషన్ చేసి ఆల్రెడీ మీకు మెడిటేషన్ రుచి తెలిస్తే మిగతావన్నీ ఈజీ చేసుకుంటే మెడిటేషన్ తొందరగా అయిపోతుంది. సో మెడిటేషన్తో ఏదో మెరకల్స్ అయిపోతాయి, అన్ని అలవాట్లు మానేస్తాము, అలా జరగదండి. మనస్సు మాయా ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్. విష్ణుమాయ విష్ణుమూర్తిని నిద్రపెట్టేసింది. అలాగా మాయ చాలా చాలా డేంజరస్. సో పట్టి గుంజేస్తుంది మళ్ళీ వెనక్కి. అందుకని దాన్ని చాలా మహామాయని గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి అమ్మవారిని మనం కటాక్షించుకుంటే తప్ప దాటలేదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మహామాయ పర్మిషన్ తీసుకోవాలి మనం. ఆ మాయని, అమ్మా నాకు తెలుసు యు ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్, నన్ను దాటించు తల్లి అనే ఒక దానిలో వెళ్ళగానే నేను మెడిటేషన్ చేసి తప్పించేస్తే ఇంపాసిబుల్. మిగతా లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ కరెక్ట్ చేసుకుని మనకి యమ నియమాలు ఫాలో అవుతూ ఎక్కడా మనసులో కూడా కల్మషం లేకుండా ఉంటే మెడిటేషన్ ఏర్పడుతుంది. ఆ స్థితి రాకుండా నేను కళ్ళు మూసుకుని కూర్చున్నా నాకు ఏదో వచ్చేసింది రాదు మిత్రమా, అబద్ధాలు చెప్తారు, నమ్మద్దు, అసలు రాదు అలాంటివి. సో మెడిటేషన్ అనగానే ఏ కష్టం ఉన్నా కళ్ళు మూసుకుని కూర్చుంటా, కళ్ళు మూసుకుంటే అలా వెళ్ళిపోవాలి, అబ్జర్వ్ అయిపోవాలి. అలాంటి స్థితి ఉంటే చేసుకోవచ్చు. అలా లేనంత వరకు ఏదో కళ్ళు మూసుకుని కూర్చున్నా, ఏదో జరుగుతోంది లోపల ఊహించుకుంటున్నా, హాలూసినేట్ చేస్తున్నా, వద్దు, అది మిస్లీడ్ అయిపోతారు. సో నేనేం చెప్తున్నా అంటే నా ప్యూర్ ఇంటెన్షన్ దట్ ఎవ్వరు కూడా ఇలా వీడియోలు చూసి యూట్యూబ్లో ఎవరో సలహాలు చెప్పగానే మారిపోతారని అలా నమ్మకూడదు. ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఒక దారి. మీరు మెల్లగా ఈ సిస్టమ్ అంతా ఏర్పరచుకుంటే యమ నియమాలు ఫాలో అవుతూ, మీరు ఆసనాన్ని ఫాలో అవుతూ, ఎవరి మీద కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఇవి కరెక్ట్గా చేసుకుంటే మెడిటేషన్ టక్కుమని అబ్జర్వ్ అయిపోతుంది. ఒక్కసారి అది వస్తే మీకు ఎవ్వరు చెప్పాల్సిన పనిలే, మీరెవరికి చెప్పరు. మీరు ఒకసారి మెడిటేషన్ వచ్చాక ఇలా కూర్చోవాలి, ఇలా నించోవాలని చెప్పనవసరం, అట్లా కూర్చుంటాను వెళ్ళిపోతాం. నేను అనుభవిస్తాను కాబట్టి చెప్తున్నాను ఈ మాట, ఎందుకంటే అది నేర్పిస్తే వచ్చేది కాదు, ఒక స్థితి అంతే. అది టక్కుమని అందుకుంటుంది, అందుకున్నప్పుడు బాగుంటుంది. దానికి ప్రయత్నపూర్వకంగా 1-2 వీడియోలు ఒక డైరెక్షన్ ఇస్తాయి, కానీ నేను చెప్పిన వీడియోలో కొన్ని దారి మాత్రమే, అదే అన్నిటికీ సొల్యూషన్ కాదు. ఆ స్థితి రావడానికి ట్రై చేయాలి, కానీ వాటి మీద ఈ అలవాట్లు పోతాయి. నాకు స్మోకింగ్ అలవాటు ఉంది కాబట్టి మెడిటేషన్ ఎక్కువసేపు చేస్తే ఎన్ని రోజులు చేస్తారు? 16 గంటలు, 4 రోజులు, 5 రోజులు చేస్తారు. తర్వాత అయినా మళ్ళీ రియల్ లైఫ్లోకి రావాలిగా. అందుకని
మెడిటేషన్ కంటే మెడిటేటివ్ లివింగ్ ఇలాంటి అలవాట్లు దాటి బయటకు రావడానికి హెల్ప్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.